మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే సంకటహర చతుర్థి, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12లోపు వినాయకుడి పెళ్లి కథ వింటే చాలు, తుఫాను కంటే వేగంగా అదృష్టం మీ తలుపు తడుతుంది. వద్దన్న డబ్బు వస్తుంది, కోరినంత ధనం వస్తుంది, సకల ఐశ్వర్యాలు వస్తాయి, వద్దన్న సంపదలు వస్తాయి. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. గణపతికి పెళ్లి ఎలా అయ్యింది, జిల్లేడు గణపతికి ఎలా ప్రీతిగా మారిందో తెలిపే పవిత్ర కథ ఇది. ఒకనాడు నారదుడు కైలాసానికి వెళ్తున్న దారిలో కంటక ముఖి అనే ఒక యక్షిని పరిహాసంగా, నన్ను పెళ్లాడవయ్యా నారదా, బ్రహ్మచర తప్పించుకోవయ్యా బ్రహ్మ కొడక అని అన్నది. దానికి నారదుడు, నేను కలహ భోజనుడిని, నాలాగే కలహం వండి పెట్టగలిగే ఆడది దొరకాలి కదా అన్నాడు. నేను నీకంటే జగడాల మారిని అంది యక్షిణి. ఆ సమయంలో విఘ్నేశ్వరుడు కుమారస్వామి చెట్ట పట్టాలేసుకొని వస్తూ ఉన్నారు. నారదుడు కంటకముఖికి వారిని చూపించి, ఆ వస్తున్న అన్నదమ్ముళ్ల మధ్య జగడం తేగలవా అన్నాడు. ఓస్ అదంతా అని కంటకముఖి పక్కనున్న దళ సరోవరంలోనికి దూకి బంగారు తామర పువ్వుగా మారి, పార్వతీ పరమేశ్వర్ల సుపుత్రుడి కోసం వికసించాను అంటూ కిన్నెర మీటుతున్నట్లుగా పాట మొదలుపెట్టింది. అన్నుదమ్ములిద్దరూ దాన్ని చూశారు. వెంటనే ఇద్దరు ఆ పువ్వు దగ్గరకు వెళ్ళి పట్టుకొని, నాది నాది అని వాదులాడుతూ, అమ్మ చేసిన బొమ్మవు నీవు, మురికి ముద్దవు అని కుమారస్వామి విఘ్నేశ్వరుణ్ణి ఆక్షేపిస్తే, నువ్వు మురికి గుంట శరవణ సరస్సులో నుంచి వచ్చావు అని విఘ్నేశ్వరుడు కుమారస్వామిని ఎత్తిపొడిచాడు. కుమారస్వామి పిడికిలి బిగించి పొడవబోయాడు. విఘ్నేశ్వరుడు తొండంతో అతని చేతి మణికట్టు బిగించాడు. ఇద్దరూ కలబడ్డారు. వినాయకుడు కుమారస్వామి నడుమును తొండంతో బిగించి పైకెత్తాడు. కుమారస్వామిపై నుంచి బలాన్ని విఘ్నేశ్వరుడు బొజ్జకు గురి పెట్టాడు. వారి కలహాన్ని చూసిన నారదుడు పరుగు పరుగున వచ్చి వారికి కలహాన్ని నివారించి, మీరిద్దరూ ఏదైనా పందెం పెట్టుకోండి అన్నాడు. అప్పుడు కుమారస్వామి ఆలోచించి, ఎవరు 3 సార్లు విశ్వాన్ని చుట్టి ముందు వస్తే వారిదే ఈ స్వర్ణకమలం అన్నాడు. ఈ ఆలోచన బాగుంది అన్నాడు నారదుడు. కుమారస్వామి వెంటనే నెమలి మీద ఎక్కి విశ్వ ప్రదక్షిణానికి ఎగిరి వెళ్ళాడు. విఘ్నేశ్వరుడు చతికిలబడి నిట్టూర్చగా నారదుడు, ఏం విఘ్నేశ, నీ సంగతేమిటి అన్నాడు. దానికి విఘ్నేశ్వరుడు, ఎవరికెంత ప్రాప్తమో అంతేగాని స్వర్ణకమలం నాకు రమ్మంటే వస్తుందా నారదా? ఆ బొజ్జతో చిట్టెలుక వాహనంతో నేనెక్కడ ఈ విశ్వ ప్రదక్షిణ చేస్తాను, తమ్ముణ్ణే తీసుకొని కమలం అన్నాడు. అప్పుడు నారదుడు, విఘ్నపతి, విశ్వజనని జనకులైన పార్వతీ పరమేశ్వర్లను దర్శిద్దామని వచ్చాను గాని మళ్ళా వస్తాను అని చెప్పి నెమ్మదిగా జారుకున్నాడు. ఇక విఘ్నేశ్వరుడు చెవున లేచి వెళ్ళి ఒక తిన్నెపై కూర్చున్న పార్వతీ శివుల చుట్టూరా ముమ్మారు ప్రదక్షిణ చుట్టి తమ్ముడి రాకకు ఎదురు చూస్తూ నిలబడ్డాడు. చాలాసేపటికి 30 తిప్పలు పడి విశ్వ ప్రదక్షిణం చేసిన కుమారస్వామి అక్కడకు వచ్చి నెమలి వాహనం దిగాడు. విఘ్నేశ్వరుడు తమ్ముణ్ణి కౌగిలించుకొని, తమ్ముడా, పాపం చాలా శ్రమలు పడి విశ్వం చుట్టి వచ్చావు. స్వర్ణకమలం నువ్వే వెళ్ళి తీసుకో, కేవలం నేనే గెలిచాను గాని నాకది అక్కర్లేదులే అన్నాడు. ఇప్పుడు కుమారస్వామి నివ్వెరపోతూ, అదెలాగా సాధ్యమవుతుంది, నువ్వు నీ చిట్టెలుగుతో విశ్వాన్ని ఎలా చుట్టి వచ్చావు అన్నాడు. అందుకు వినాయకుడు, నీకంటే ముందు నేనే ముమ్మారు విశ్వ ప్రదక్షిణ చేసి నిలబడ్డాను, ఎవరినడుగుతావో అడుగు అన్నాడు విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడే గెలిచాడు అని ఆకాశవాణి ముమ్మారు పలికింది. అప్పుడు కుమారస్వామి నిజం తెలుసుకొని వినాయకుడి ముందు మోకరిల్లి, అన్నా, నేను పెద్ద తపస్సు చేసి బ్రహ్మజ్ఞానం పొందానే గాని చిన్న విషయంలో అజ్ఞానంలోనే పడ్డాను. నువ్వు కుశాగ్ర బుద్ధివి, నీ ముందు నేను ఎంత, నేను నీ తర్వాత వాణ్ణే కదా, తారకాసురుడిపై యుద్ధానికి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించు అన్నాడు. విఘ్నేశ్వరుడు కుమారస్వామిని లేవదీసి, తమ్ముడు, నేను పెద్ద అని నువ్వు చిన్న అని అనుకోవద్దు, నీవు కారణ జన్ముడవి, నీవు అన్నట్లుగా అమ్మ ఏదో ఆటగా చేసిన బొమ్మనే నేను, నీకోసమే పార్వతీ శివుల కళ్యాణం జరిగింది, వారి అనురాగ ఫలానివి నీవు, విజయం ఎప్పుడో రాసిపెట్టే ఉంది, తారకాసురుడి నీ చేతినే చావాలని వరం కోరుకున్నాడు, నీవు సుబ్రహ్మణ్యేశ్వరుడివి,
నాకు అన్ని చోట్ల మామూలు గుళ్ళు ఉంటాయి కానీ నీకు కొన్ని ప్రాంతాల్లోనే అయినా సరే గొప్ప క్షేత్రాలు, పెద్ద పెద్ద ఆలయాలు, గోపురాలు ఉంటాయి. ప్రముఖ దైవమూర్తిగా ఆరాధింపబడతావు. శీఘ్రంగా వెళ్ళి తారకాసురుడి బెడద వదిలించు అన్నాడు. కుమారస్వామి దేవతలకు సేనాధిపతిగా తారకాసురుడిపై దాడికి వెళ్ళాడు. యక్షుల అధిపతి కుబేరుడు. కుమారస్వామి విఘ్నేశ్వరుల మధ్య వచ్చిన గొడవ గురించి తెలుసుకుని కంటకముఖిని పట్టి తెప్పించి, ఓసి మాయలమారి, పాపిష్టిదాన, శివుడి కుమారులకే కలహం పెట్టావు, పల్లేరువై పడి ఉండు అని శపిస్తాడు. అప్పుడు కంటకముఖి ప్రాధేయపడగా విఘ్నేశ్వరుడి అనుగ్రహం వలనే శాపం తొలగుతుంది అని చెప్తాడు. కుబేరుడు ఇక ఆ శాపం వలన కంటకముఖి పల్లేరు ముళ్ళ చెట్టుగా భూమి మీద మొలిచింది. కుమారస్వామి దేవతలకు సేనా నాయకుడై తారకాసుర నిర్మూలన చేశాడు. అతనికి దేవేంద్రుని కుమార్తె దేవయానిని ఇచ్చి వివాహం జరిపించడానికి సర్వ సన్నాహాలు చేయబడ్డాయి. కానీ అన్నకు కానిదే తమ్ముడికెలాగా పెళ్లి చేయటం అన్నారు అందరూ. అప్పుడు పార్వతి విఘ్నేశ్వరుడితే, ప్రియనందన, తమ్ముడు పెళ్లి జరగాలంటే నువ్వు పెళ్లి చేసుకోవటం నీ ధర్మం అన్నది. దానికి వినాయకుడు, ఎందుకమ్మా ఇలాంటి అర్థం లేని నియమాలు? ఎవరి ఇష్టానుసారం వారు చేసుకోకుండా తోక తెగిన నక్క సామెతగా నాలాంటి ఏకదంతుల్ని ఏకాంతుల్ని రొంపులోనికి దింపటం మంచిది అనిపించుకోదు అన్నాడు తొలి విఘ్నంగా. విఘ్నేశ్వరుడు ఇలా ఎన్నో సాకులు విఘ్నాలు కల్పించుకుంటూ వచ్చాడు. ఒకసారి చాలా పట్టుదలతో పార్వతి విఘ్నేశ్వరుణ్ణి పెళ్లి చేసుకోమని తొందరపెట్టింది. అప్పుడు విఘ్నేశ్వరుడు, అమ్మా నేను తపస్సు చేయాలి, తమ్ముడు చేశాడు కానీ నేను చేయలేదుగా అని తపస్సుకు బయలుదేరాడు. ఇంద్రుడు అప్సరసలందరినీ విఘ్నేశ్వరుడి తపోభంగం చేయమని పంపాడు. కానీ అర్క అనే అప్సరస మాత్రం నేను విఘ్నేశ్వరుడి తపస్సుకు భంగం కలిగించను అని ఇంద్రుడి మాటను నిరాకరించింది. దాంతో ఇంద్రుడు కోపగించుకుని, నువ్వు మాలకాకివి, అంటరాని జిల్లేడు వై భూమి మీద మేలు అని పించాడు. దాంతో ఆమె జిల్లేడు చెట్టుగా భూమి మీద మొలిచింది. ఇంకోవైపు విఘ్నేశ్వరుడు తపస్సు చేయడానికి అనువైన చోటు వెతికి ఎన్నుకున్నాడు. ఆ ప్రదేశంలో పల్లేరు డొంకలు నేలంతా విస్తరించి ఉన్నాయి. జిల్లేడు పొదలు మొగ్గలు నిండుగా తొడిగి విచ్చుకుంటూ ఉన్నాయి. విఘ్నేశ్వరుడు తపస్సు సాగిస్తున్నాడు. అప్సరసలు అక్కడకు చేరి నాట్యం మొదలుపెట్టారు. వాళ్ళ కాళ్లకు పల్లేరు కాయ ముళ్ళు గుచ్చుకొని పడిపోతూ ఉంటే, ఒంటి నిండా పల్లేరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటే మూలుగుతూ ఆర్తనాదాలు చేశారు. విఘ్నేశ్వరుడికి ధ్యానభంగమే కళ్ళు తెరిచి జరిగింది చూశాడు. అప్సరసలు భయంతో పడుతూ లేస్తూ కుంటుకుంటూ పారిపోయారు. తన తపస్సుకు భంగం కలిగించాలని చూసిన అప్సరసలను అడ్డుకోవాలని చూసిన పల్లేరు తీగ పండ్ల వినాయకుడికి అభిమానం కలిగింది. ఇప్పుడు పల్లేరుగా మొలిచిన యక్షిని కంటకముఖి ఇలా పలికింది, స్వామి, మీ అన్నదమ్ములకు తగువ పెట్టి కుబేరుడి శాపం పొంది ఇలా పడి ఉన్నాను. నాకు శాప విమోచనం కలిగించి అనుగ్రహించు అని వేడుకుంది. ఆ రోజు సరిగ్గా భాద్రపద శుక్ల చవితి. వినాయక చవితి రోజే విఘ్నేశ్వరుడు కంటకముఖి శాపం తొలగించి, వినాయక చవితి నాడు నీ పల్లేరు ముళ్ళ కాయలను వికట వినోదంగా ఉపయోగిస్తారులే అని చెప్తాడు. దాంతో యక్షినికి శాప విమోచనం కలిగి అలకాపురి చేరుకుంటుంది. అప్పుడు అక్కడే ఉన్న జిల్లేడు, స్వామి నన్ను కూడా అనుగ్రహించండి, ఇంద్రుడి ఆజ్ఞ నిరాకరించి శాపం పొంది అంటరాని దానిలాగా ఇలా పడి ఉన్నాను, నేనెందుకు కొరకాని దాన్ని, అర్క అనే అప్సరసను నీ యందు భక్తి శ్రద్ధలు గలదాన్ని అంది. అప్పుడు విఘ్నేశ్వరుడు జిల్లేడుతో, అంటరానితనం అంటూ ఏదీ సృష్టిలో లేదు. నీ మొగ్గల్ని పువ్వుల్ని నేను ప్రీతితో మాలగా ధరిస్తాను. నీవు ద్వాపరయుగంలో కుబ్జవై పుడతావు. కృష్ణుడు నిన్ను ఏలుకుంటాడు. నీ శాపం పోతుంది. సుఖంగా స్వర్గం వెళ్ళు. ఇంద్రుడి వల్ల కానీ మరెవ్వరి వల్ల కానీ నీకెటువంటి భయము ఉండదు. ఏ శాపము తగలదు. జిల్లేడు వేళ్ళు ఆయుర్వేద ఔషధాలకు ఉపయోగపడతాయి. జిల్లేడాకులు సూర్యుడికి ప్రీతిగా ఉంటాయి అని చెప్తాడు. ఇక అర్క కూడా శాప విమోచనం పొంది అప్సరస రూపంలో స్వర్గాన్ని చేరుకుంటుంది. విఘ్నేశ్వరుడు కైలాసానికి తిరిగి వెళ్ళాడు. అప్పుడు తల్లి, నాయన తపస్సు ముగిసింది కదా, మరి పెళ్ళి అంటూ ఉండగా ముగియటమేమిటి, అసలు జరగనే లేదు, తిరిగి తపస్సుకెళ్తున్నా అని చెప్పి విఘ్నేశ్వరుడు మరో చోటు ఎన్నుకున్నాడు. ఆ ప్రదేశమంతా పాముల పుట్టల మయంగా ఉంది. చుట్టూ పలయంగా పుట్టలున్నట్టు చూసుకొని తపస్సు మొదలుపెట్టాడు.
పుట్టలోంచి పాములు నిట్టారుగా లేచి పడగలు విప్పి బుసలు కొడుతూ కాపలా కాయసాగాయి. ఇంద్రుడు మూషికాసురుడి అనుచరులైన రాక్షసులకు మీ యజమానిని వాహనంగా చేసుకున్న విఘ్నేశ్వరుడు మిమ్మల్ని అందరినీ కూడా నిర్మూలించడానికి తపస్సు చేస్తున్నాడు, పగ తీర్చుకోండి అని కబురు పెట్టి ఉసిగొల్పాడు. రాక్షసులు వినాయకుడి మీద దాడి చేయగా ఆ సర్పాలు పాతాళం నుంచి కట్టలుగా వచ్చి వాళ్ళ పొగరు అణిచాయి. చచ్చిన వాళ్ళు చావగా మిగిలిన వాళ్ళు తమ తెలివి తక్కువను నిందించుకుంటూ ఇంద్రుడి తిడుతూ అక్కడి నుంచి పారిపోయారు. ఇంద్రుడైనా తగ్గలేదు. మళ్ళీ మంచి ఉల్లాసవంతులైన దేవతా పురుషుల్ని వారితో అప్సరసలను కలిపి పంపుతూ విఘ్నేశ్వరుడికి రాగోదయం కలిగేలాగా మీ ప్రతాపం చూపండి అని ఆజ్ఞాపించి పంపాడు. వాళ్ళ వెనుకనే వజ్రాయుధం పట్టి వెళ్ళాడు. దేవతలు అప్సరసలతో జంట జంటలుగా సురసేవిస్తూ కోలాహలం చేస్తూ ఆటపాటలు మొదలుపెట్టారు. నాగులు బుసకొడుతూ విరుచుకుపడి వాళ్లను చుట్టుకొని కోరలతో కాట్లు వేయసాగాయి. ఇంద్రుడు నాగులపై వజ్రాయుధాన్ని జులించాడు. దాంతో నాగుల కోపం మరింత ఎక్కువైంది. నాగలోకం నుంచి బిలబిలామని మహాసర్పాలన్నీ కూడా వచ్చి దేవతల్ని స్వర్గానికి తరిమాయి. దేవతలకు నాగులకు చిన్న యుద్ధం లాంటిది జరిగింది. ఇంద్రుడి వజ్రాయుధాన్ని లక్ష్యం పెట్టకుండా నాగులు స్వర్గాన్ని ముట్టడించి గగ్గోలు పెట్టించి మరీ వెళ్ళాయి. విఘ్నేశ్వరుడు నాగుల సహాయాన్ని సంతసించి పాములను ఎత్తుకొని ముద్దాడి అలంకారంగా మీద వేసుకొని కైలాసానికి వెళ్ళాడు. పార్వతి అతని పాములవాడి వాలకం చూసి నివ్వెరపోయింది. అమ్మ, తండ్రి సొత్తు తనయుడికి సంక్రమించటం సహజమే కదా. శంకరాభరణాలు నాకు భూషణాలే. అదీగాక పాములు నాకు ప్రాణమిత్రులై ప్రాణాలకు తెగించి కాపుగాశాయి. ఆప్తమిత్రుల అండ దండలే కదా నిజమైన దండ కడయాలు, అమూల్య ఆభరణాలను. అందుకే నాగభూషాయ అనిపించుకున్నాను అని విఘ్నేశ్వరుడు చెప్తాడు. శివుడు చిరునవ్వులు ఒలికించాడు. పార్వతి వినాయకుడి వింత చేష్టలను విసుక్కుంటుంది. ఆ విధంగా వినాయకుడు పెళ్లికి విఘ్నాలు తెచ్చిపెట్టుకుంటూ వచ్చాడు. అలా వినాయకుడు 1000 విఘ్నాలు కలిగించుకుంటూ వచ్చాడు. ఇక 1000 విఘ్నాలు పూర్తయ్యాక విష్ణువు ప్రత్యక్షమై పార్వతీదేవితో విఘ్నేశ్వరుడి పెళ్లికి 1000 విఘ్నాల సామెతగా విశ్వేశ్వరుడు కల్పించుకున్న విఘ్నాలు ఇప్పటికీ 1000 పూర్తయ్యాయి. ఇకపైన విఘ్నం కల్పించుకోవడానికి వీల్లేదు, కల్పించుకున్నా చెల్లదు అని గట్టిగా పలికాడు. దాంతో ఇక గణపతి పెళ్లికు ఒప్పుకున్నాడు. పార్వతీదేవి ఎంతో సంతోషించింది. విఘ్నేశ్వరుడికి గణాధిపత్యాన్ని ఇచ్చారు. దాంతో ఆయన గణనాథుడు అయ్యాడు. అప్పుడు జయలక్ష్మి పేరుగల సిద్ధి, విద్యావతి పేరుగల బుద్ధి విఘ్నేశ్వరుడు వరించి ఇరు పక్కల చేరుకున్నారు. దాంతో గణనాథుడు సిద్ధి బుద్ధి వినాయకుడు అనిపించుకున్నాడు. అదే సమయంలో 8 దిక్కుల నుండి అష్టదిక్కులు ఎనమండుగురు చక్కని కన్యలై వచ్చి వకుల మాలలు వేసి వినాయకుడిని వరించారు. దాంతో విఘ్నేశ్వరుడు సిద్ధి వినాయకుడు అనిపించుకున్నాడు. అలా వినాయకుడి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. అప్పుడు విష్ణువు విఘ్నేశ్వరుడితో 1,000,000 విఘ్నాలు వచ్చినా వినాయకుడి పెళ్లి ఆగదు అనే కొత్త సామెత అమలు జరిగింది అన్నాడు. అలాగే ఈరోజు గణపతి విద్యకి ఆదిదేవుడు గనుక విద్యాలక్ష్మి ప్రాముఖ్యతను తెలియజేసే ఈ పురాణ కథను వింటే చాలు జ్ఞానం పెరుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం కోసల రాజ్యంలో దేవదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. భగవంతుడు దేవదత్తునికి అన్ని సౌఖ్యాలు ఇచ్చినా సంతానాన్ని మాత్రం ఇవ్వకపోవటంతో అందుకోసం బ్రాహ్మణుడు అనేక ప్రయత్నాలు చేశాడు. చివరికి పెద్దల సలహాలను అనుసరించి యజ్ఞం చేయాలని సంకల్పించాడు. యాగం చేయించే నిమిత్తం గోకిలుడు అనే ఒక బ్రాహ్మణుణ్ణి ఉద్ఘాతగా అంటే మంత్ర పఠనం చేసే ఋద్వికునిగా నియమించుకొని యజ్ఞం మొదలుపెట్టాడు దేవదత్తుడు. మంత్రపాఠం చేసే సమయంలో గోకిలుడికి ఉన్న శ్వాస సంబంధమైన సమస్య వల్ల మంత్రపఠన క్రమంలో దురదృష్టవశాత్తు స్వరభంగం అవుతుంది. శాస్త్రాలు తెలిసిన దేవదత్తుడికి అది విని చాలా కోపం వస్తుంది. దాంతో అతను గోకిలుడిని గద్దించి స్వరభంగం అవుతోంది తెలియటం లేదా అని కోపంగా ప్రశ్నిస్తాడు. నిజానికి యజ్ఞ యాగాదులు చేసేవారు కోపతాపాల దగ్గరకు రాకుండా శాంతంగా ఉండాలి. అలాంటిది యజ్ఞం చేస్తూ కూడా యజ్ఞం చేయించే తనపై దేవదత్తుడు కసురుకోవటంతో గోకిలునికి బాధ కలిగింది. యజ్ఞ దీక్షలో ఉంటూ ఉద్గాతను కసురుకున్నావు,
కాబట్టి నీవు చేసిన పాపానికి నీకు పుట్టబోయే కొడుకు విద్యారహితుడు మూర్ఖుడు అవుతాడు అని శపిస్తాడు. ఇక కొంతకాలానికి యజ్ఞఫలంగా దేవదత్తుడికి పుత్ర సంతానం కలుగుతుంది. అతనికి ఉదత్యుడు అని పేరు పెట్టడం జరుగుతుంది. కానీ శాపవశాన ఆ పిల్లవాడు పరమ మూర్ఖుడుగా, తెలివి తక్కువ వాడిగా, చదువు రాని వాడిగా తయారవుతాడు. దేవదత్తుడు ఎంత ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోతుంది. సాటి బ్రాహ్మణులంతా తన కుమారుడిని గురించి నానా మాటలు అంటూ ఉండటంతో విసుగు పుట్టి కొడుకును ఇంటి నుంచి తరిమివేస్తాడు దేవదత్తుడు. అపగ్రస్తుడు అయిన ఉదత్యుడు గంగా తీరంలో ఏకాకిగా తన దురవస్థకు విలపిస్తూ కాలం గడపసాగాడు. ఇంతలో ఒకరోజు నారద మహర్షి అక్కడికి వచ్చి ఉదత్యుణ్ణి చూసి జాలిపడి, నువ్వు ఒంటరిగా ఇక్కడేం చేస్తూ ఉన్నావు బాబు అని కారణం అడిగాడు. తెలివితేటలు లేని ఆ ఉదత్యుడు సరైన సమాధానం కూడా చెప్పలేకపోయాడు. అప్పుడు నారదుడే దివ్యదృష్టితో శాప విషయాన్ని తెలుసుకున్నాడు. తర్వాత నారదుడు విద్యాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఈ బాలుడు తప్పక బాగుపడతాడు అని అనుకున్నాడు. ఉదత్యుడు ఇదేమీ పట్టక ఊ అని ఏడుస్తూ ఉన్నాడు. నారదునికి ఒక ఉపాయం తోచింది. ఊ బదులుగా ఏ అని ఏడిస్తే ఏకారం విద్యాలక్ష్మి బీజాక్షరం కాబట్టి ఫలితం రావచ్చు అని ఆ బాలునికి ఏ అని ఏడవమని బోధిస్తాడు. పిల్లవాడు కూడా అలాగే ఏ అని ఏడవసాగాడు. ఆ తల్లి మహిమలు అనంతరం విద్యాలక్ష్మి మహిమ వల్ల ఉదత్యుడి బుద్ధి క్రమక్రమంగా వికసించసాగింది. లోక విషయాలన్నీ క్రమంగా అతనికి తెలియసాగాయి. ఆ విషయం ఉదత్యునికి తెలియదు. ఏ కారం జపం మాత్రం అలా కొనసాగుతూనే ఉంది. ఇది ఇలా ఉండగా ఒకనాడు ఒక చిన్న లేడిపిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి ఉదత్యుని ఇంట్లో దూరి దాక్కుంది. దానిని తరుముకుంటూ ఒక బోయవాడు వచ్చాడు. ఆ బోయవాడు ఉదత్యుని చూసి, అయ్యా, నువ్వు చూస్తే పాపనయ్యలాగా ఉన్నావు. నేను వేటాడుతున్న లేడి పిల్ల ఇలా వచ్చిందా? చూశావా? నిజం చెప్పు. గత 4 రోజుల నుంచి నాకు తిండి లేదు. నాకు ఈరోజు ఈ వేట దొరకపోతే నా కుటుంబం యావత్తూ ఆకలితో మాడి చావటం ఖాయం అని అన్నాడు. అప్పుడు ఉదత్యుడు ఇలా ఆలోచించాడు. లేడీ ఎక్కడ ఉందో నిజం చెప్పేస్తే బోయవాడు దాన్ని తక్షణం చంపేస్తాడు. ఒకవేళ చెప్పకపోతే బోయవాడు అతని కుటుంబం ఆకలితో అంతరిస్తారు. ఏం చేయాలి అని ఆలోచించాడు. అసత్య దోషం అంటకుండా ఏం చెప్పాలి అనుకుంటూ ఉండగా ఆ విద్యాలక్ష్మి పరిపూర్ణ అనుగ్రహం వల్ల అతని నోటి వెంట ఈ పలుకులు వచ్చాయి. ఓ బోయవాడా, చూడగలిగే శక్తి గల నా కళ్ళకు మాట్లాడే శక్తి లేదు. మాట్లాడే నా నోటికి చూడగల శక్తి లేదు. నేను ధ్యానంలో ఉన్నాను. నన్నెందుకు పదే పదే అడుగుతావు అని అన్నాడు. ఆ మాటలపై నుంచి దేవతలు సత్యం సత్యం అని ఆశీర్వదించారు. అప్పుడు దేవతలు ఉదత్యునికి సత్యవ్రతుడని పేరు పెట్టారు. ఇలా దేవతలు ఆకాశం నుండి పలకటం చూసిన ఆ బోయవాడు ఈయన ఎవరో మహానుభావుడనుకుని ఆకలి మర్చిపోయి సాష్టాంగ నమస్కారం చేసి పరుగు పరుగున ఊరిలోనికి పోయి అందరికీ ఈ మహానుభావుడి గురించి చెప్తాడు. అచిరకాలంలోనే అమ్మవారి దయవల్ల సత్యవ్రతుడైన ఉదత్యుడు మహావిద్వాంసునిగా ప్రఖ్యాతి చెందాడు. ఈ విధంగా తెలివి తక్కువవాడు, విద్యారహితుడు అయిన ఉదత్యుడు ఏకార మంత్ర జపం ద్వారా మహావిద్యావంతుడయ్యాడు. ఉదత్యునిచే చెప్పబడిన శ్లోకాలు తర్కశాస్త్రంలో ధర్మ సూక్ష్మాలను తెలియజేసే సందర్భంలో ఉదహరిస్తారు. ఇదంతా విద్యాలక్ష్మి మహిమ. విద్యను కాంక్షించే సాధకుని హృదయాంతర్గత దైవంగా శ్రీ విద్యాలక్ష్మి ఎల్లకాలమూ ఉండాలని పురాణాలలో చెప్పబడింది. తమ పిల్లలకు తగిన విద్యాబుద్ధులు కావాలని తహతహలాడే మాతృమూర్తులు, ఎంత చదివినా మార్కులు రావటం లేదని బాధపడే విద్యార్థులు, అన్ని అర్హతలు ఉన్నా గుర్తింపు రావటం లేదని బాధపడే ఉద్యోగులు, తమ విద్యత్తును సమాజం సరిగ్గా ఉపయోగించుకోవటం లేదనుకునే కళాకారులు, శాస్త్రజ్ఞులు, విద్వాంసులు ఈ విద్యాలక్ష్మి మాతను అర్చిస్తే ఆ తల్లి అనుగ్రహం చేత వారి వారి మనోభిష్టాలను తీర్చుకోగలుగుతారు. ఆ తల్లిని షోడశోపచారాలతో అష్టోత్తర శతనామావళితో అర్చించినట్లయితే పరిపూర్ణ విద్యాలాభంతో పాటు భోగభాగ్యాలు కూడా తప్పకుండా సిద్ధిస్తాయి. శాస్త్రీయమైన పూజ ప్రతినిత్యం చేసుకోలేని వారు శ్రీ విద్యాలక్ష్మి బీజాక్షర మంత్ర జపం అయిన ఎలా ఏం లం అనే మంత్రాన్ని రోజుకు 123 పర్యాయములు జపిస్తే తక్షణ ఫలితాలు కలుగుతాయి. ఎంతటి గడ్డు సమస్యలకైనా వెంటనే పరిష్కారం దొరుకుతుంది. రోజు గణేష పురాణంలోని సంకటహర చతుర్థి మహత్యాన్ని తెలిపే ఈ కథను వింటే చాలు, సకల సంపదలు కలుగుతాయి, ఆటంకాలు పోతాయి.
ఒకసారి వశిష్ఠ మహర్షిని చూసి సూరసేన మహారాజు మహాత్మా సంకటహర చతుర్థి వ్రత మహత్యం చెప్పమని కోరాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాడు. రాజా, పూర్వం కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. అతను పరమ ధర్మాత్ముడు, దానశీలుడు, బ్రాహ్మణుల పట్ల దేవతల పట్ల భక్తి కలిగి ఉండేవాడు. ఎంతో పుణ్యాత్ముడు అయినప్పటికీ అతనికి ఎంతకాలానికి సంతాన భాగ్యం కలగలేదు. అప్పుడు అతను తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి అడవులకు పోయి కేవలం గాలిని మాత్రమే సేవిస్తూ సంతానం కోసం కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఎంత ఘోర తపస్సు చేసినా కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహించలేదు. దీనికి కారణం అతని పూర్వజన్మలో పాపం బలంగా ఉండటమే. పూర్వజన్మలో కృతవీర్యుడు ఒక ప్రజాతివాడు. ఎంత దుర్మార్గుడంటే అతని ముఖం ఎవరైనా చూస్తే వారి సమస్త పుణ్యాలు హరించుకుపోయేవి. అతను ఒక సందర్భంలో 12 మంది అమాయక బ్రాహ్మణులను హత్య చేశాడు. ఆ బ్రహ్మహత్య దోషమే అతనిని తరువాత జన్మలో అంటే కృతవీరుడిగా పుట్టినాక కూడా వేధిస్తుంది. కఠినాత్ముడిగా జన్మించిన ఆ జన్మలో అతడికి తెలియకుండానే సంకటహర చతుర్థి రోజు చంద్రోదయం సమయంలో గణపతిని స్మరించటం, మళ్ళీ అదే జన్మలో సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో మరణించటం వలన కృతవీరుడిగా రాజుగా జన్మించాడు. అనుకోకుండా అతనికి తెలియకుండానే ఆ జన్మలో గణపతిని ఎలా స్మరించాడో తెలుసా? ఒక సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయంలో ఈ కఠినాత్ముడికి ఎక్కడా లభించని ఆహార పదార్థాలు లభించాయి. అతని కుమారుడి పేరు గణపతి. ఆ తిండి పదార్థాలను తన కుమారుడితో కలిసి భుజించటం కోసం సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ కాలంలో గణపతి త్వరగా రా అంటూ కొడుకును అనేకసార్లు పిలుస్తారు. ఆ రోజు గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు ఏ ఉద్దేశంతో అయినా ఎవరైనా సరే గణపతిని ఒక్కసారి స్మరిస్తే చాలు, అతను ఎంత కఠినాత్ముడైనా సరే విశేష పుణ్యం లభిస్తుంది. ఆ విధంగా ఈ కఠినాత్ముడు గణపతి నామాన్ని స్మరించగానే అతనికి కూడా అనంతమైన పుణ్యం లభించింది. తర్వాత కొంతకాలానికి మళ్ళీ అదే సంకటహర చతుర్థి రోజు చంద్రోదయ సమయాన అతనికి మరణం సంభవించింది. పరమ పవిత్రమైన ఆ రోజు మరణించటం వలన అతడు శ్రీ మహాగణపతి లోకాన్ని పొందాడు. ఆ పుణ్య విశేషం వలన మరుజన్మలో కృతవీరుడనే రాజుగా జన్మించాడు. కానీ పూర్వజన్మలో 12 మంది బ్రాహ్మణులను అకారణంగా చంపిన పాపం వలన అతనికి మరుజన్మలో ఎంత కఠోర తపస్సు చేసినా సంతాన భాగ్యం మాత్రం కలుగలేదు. అయితే కృతవీరుడు గనుక 1 సంవత్సరం పాటు నియమపూర్వకంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే తప్పక సంతాన భాగ్యం కలుగుతుందని బ్రహ్మదేవుడు కృతవీరుడి తండ్రికి తెలియజేస్తాడు. సంకటహర చతుర్థి రోజున ఎవరైతే గణపతిని చంద్రోదయ సమయంలో పూజిస్తారో వారి సమస్త సంకటాలు నాశనమైపోతాయి. బిడ్డలు లేని వారికి చక్కటి సంతానం కలుగుతుంది. సమస్త మనో అభిష్టాలు నెరవేరుతాయి. కళ్ళు లేని వారికి కళ్ళు, మూగవాళ్లకు నోరు, కాళ్ళు లేని వారికి కాళ్ళు తిరిగి వస్తాయి. రాజ్యం పోయిన వారికి రాజ్యం తిరిగి వస్తుంది అని బ్రహ్మ కృతవీరుడి తండ్రికి చెప్తాడు. ఆయన వచ్చి చెప్పగా కృతవీరుడు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి మహాబల పరాక్రమవంతుడైనటువంటి కార్తవీర్యార్జునుడు జన్మించాడు. అంతేకాదు కార్తవీర్యార్జునుడు సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసి సహస్ర బాహువులను పొందాడు. మేరు పర్వతమంతా దేహాన్ని పొందాడు. ఈ భూమండలానికి అత్యంత బల సంపన్నుడిగా ఎదిగాడని వశిష్ఠ మహర్షి సూరసేన మహారాజుకు సంకటహర చతుర్థి మహత్యాన్ని వివరించాడు. ఒకనొకనాడు ఇంద్రుడు తన విమానంలో భృగుడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడు అయిన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా శర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి సాగించారు. అతడు దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్య చెందుతూ ఆలకించసాగాడు. ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు.
అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు, అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు. అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనపడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాయిలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది, రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది, ఈరోజు మరణించింది అని చెప్పాడు. అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణం అనంతరం తథ్యం అని చెప్పాడు. గణేష్ను దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలాడారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేషుని దూత అంగీకరించలే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుడిని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుణ్ణి లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు. బ్రహ్మదేవునికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. అసలు సృష్టి ఎలా చేయాలో బ్రహ్మకు తెలియలేదు. దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి, చెవి పెట్టాల్సిన చోట ముక్కు పెట్టేవాడు. బ్రహ్మ సృష్టి ప్రారంభించిన 1000 సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి. అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు. అలా 1000 సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయక ఒక్కసారిగా వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్దశి రోజు కనిపించాడు. ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు. అందుకే ఆయనకు వక్రతుండ గణపతి అని పేరు వచ్చింది. గణపతి ఆది నుండి ఉన్న దేవుడు. బ్రహ్మదేవుడంతటి వాడి ఆటంకాలనే తొలగించిన గణపతికి మన ఇబ్బందులు ఒక లెక్క కాదు. కనుక సంకటహర చతుర్థి రోజు ఆటంకాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే ఆ కష్టాలన్నీ కూడా పోతాయి. ఒకసారి దేవేంద్రుడు ఆయన సతీమణి కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవ్వరికీ కనపడకుండా అడవిలో వెదురు చెట్ల రూపం ధరించి ఉండవలసి వచ్చింది. కాలాంతరంలో వర్షాలు లేకపోవటంతో అక్కడ అనావృష్టి ఏర్పడింది. చెట్లన్నీ ఎండిపోతూ ఉన్నాయి. ఇంద్రుడు తాను ఇక్కడ ఉండి కూడా ఏమీ చేయలేకపోతూ ఉన్నానే అని బాధపడుతూ ఉన్నాడు. ఇలా చెట్లన్నీ కూడా ఎండిపోయి చనిపోతే అడవిలో జీవిస్తున్న జంతువులు, పక్షులు మొదలైన జీవులన్నీ కూడా ఏమైపోవాలి? ఏదో ఒకటి చేసి ఈ అడవిని రక్షించాలి అనుకున్నాడు. ఒకరోజు నారదుడు అక్కడికి వచ్చి దిగులుగా ఉన్న ఇంద్రుణ్ణి, సచీదేవిని చూసి, దేవేంద్ర, ఎందుకలా విచారంగా కనిపిస్తూ ఉన్నారు అని అడిగాడు. దానికి ఇంద్రుడు, ఓ నారద మహర్షి, మీకు తెలియనిది ఏముంటుంది? అనావృష్టి కారణంగా నీళ్లు లేక చెట్లన్నీ ఎండిపోతూ ఉన్నాయి. నేనుండి కూడా ఏమీ చేయలేకపోతూ ఉన్నాను అంటూ తన బాధను చెప్పాడు ఇంద్రుడు. అప్పుడు నారదుడు, మహేంద్ర, విచారించకు, కష్టాలు కలకాలం ఉండవు కదా. మీ కష్టాలు తీరి మీరు అమరావతి వెళ్ళే రోజు తప్పకుండా వస్తుంది. కొంతకాలం ఓపిక పట్టు అని ఓదార్చాడు. ఇంద్రుడు నారదుడితో, మహర్షి, నేను నా గురించి బాధపడటం లేదు.
నేనిక్కడ ఉండి కూడా నాకు ఆశ్రమిచ్చిన ఈ అడవికి ఏమీ చేయలేకపోతూ ఉన్నాను. అదే నా బాధ అన్నాడు ఇంద్రుడు. ఆ మాటలు విన్న నారదుడు ఇంద్రుడితో ఇలా చెప్పాడు. అగస్త్య మహర్షి నది సప్తకం నుండి కావేరీ నదిని తీసుకొని ఇటువైపే వస్తూ ఉన్నాడు. కొంకణ దేశంలో దాన్ని వదిలి వెళ్ళాలన్నది ఆయన నిర్ణయం. ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే కావేరీ నది ఉత్తుంగ తరంగాలతో ఎగిసి పడుతూ ఈ అడవిలో ప్రవహిస్తుంది. ఇంకా అనావృష్టి ఉండదు, బాధపడకు అని చెప్పి, ఇంద్ర, అది జరగాలంటే మీరొక పని చెయ్యాలి. పార్వతీమాతను ప్రసన్నం చేసుకోవాలి. ఆమె ప్రసన్నురాలు కావాలంటే ఆమె ప్రియ పుత్రుడు గణపతిని పూజించండి. అన్నీ సక్రమంగా జరిగిపోతాయి, మీకు మంచి రోజులు కూడా వస్తాయి అని సలహా ఇచ్చాడు. నారదుడు చెప్పిన విధంగానే ఇంద్రుడు, సచీదేవి గణపతిని భక్తితో పూజించారు. అనేక రకాల ఫలాలు తెచ్చి భక్తితో నైవేద్యం పెట్టారు. ఆ పూజలకు సంతోషించిన గణపతి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ప్రత్యక్షమయ్యాడు. సచి, ఇంద్రులు ఆయనకు ఆనంద బాష్పాలతో అభిషేకం చేశారు. సంతోషించిన గణపతి, దేవేంద్ర, నీకేం కావాలో అడుగు అన్నాడు. దానికి ఇంద్రుడు, గణాధ్యక్ష, మాకు ఆశ్రమించిన ఈ అడవి అనావృష్టి కారణంగా బాధపడుతోంది. నీరు లేక, వేడి భరించలేక ఇక్కడి చెట్లన్నీ చచ్చిపోతూ ఉన్నాయి. పుష్కలంగా ఉండే నీటి ప్రవాహాన్నిచ్చి వీటిని కాపాడు స్వామి అని ప్రార్థించారు. ఆ మాటలు విని దేవేంద్ర, స్వర్గలోకమా, భూలోకమా, పాతాళమా, ఎక్కడి నుండి జలధార కావాలో చెప్పు అన్నాడు గణపతి. దానికి ఇంద్రుడు, స్వామి, పరమేశ్వరుడంతటి వాడు అగస్త్య మహర్షి. ఆయన కైలాసం నుండి కావేరీ నదిని తీసుకుని వస్తూ ఉన్నాడు. అది చాలా పవిత్రమైన జలం. దాన్నిక్కడ ప్రవహింపచేస్తే అడవంతా సంతోషిస్తుంది అన్నాడు. ఆ మాటలు విని దేవేంద్రుడి కోరిక తీరుస్తానని చెప్పి అదృశ్యమయ్యాడు గణపతి. అప్పటికే కావేరీ నదిని కమండలంలో నింపుకొని కొంకణ దేశం వైపు బయలుదేరాడు అగస్త్య మహర్షి. గణపతి కాకి రూపంలో అగస్త్యుడి కమండలం మీద వాలాడు. ఆ సమయంలో కొంచెం పరాకుగా ఉన్నాడు మహర్షి. కాకిని అదిల్చాడు. అది పారిపోతున్నట్లుగా నటించి మళ్ళీ తిరిగి వచ్చి కమండలం మీద వాలి ఆ కమండలాన్ని తన కాళ్లతో తన్నింది. అగస్త్యుడి చేతిలోని కమండలం కింద పడిపోయింది. దానిలో ఉన్న నీళ్లన్నీ కూడా కింద ఒలికిపోయాయి. అయ్యో పరమేశ్వర, నేను పడ్డ కష్టమంతా కూడా వృధా అయిపోయిందే అని బాధపడ్డాడు మహర్షి. అంతలోనే కోపం వచ్చి కాకిని కొట్టబోయాడు. కాకి మాయమైపోయింది. ఆశ్చర్యంగా చూస్తూ అలాగే నిలబడిపోయాడు అగస్త్యుడు. అదే సమయంలో ఒక బ్రహ్మచారి వచ్చి నిలబడ్డాడు. అతడే ఇలా మాయవేషాలు వేస్తున్నాడనుకుని కోపంతో కొట్టబోయాడు. ఆ బ్రహ్మచారి పక్కకు జరుగగా అగస్త్యుడి చెయ్యి అతడి తలకు తగిలింది. మహర్షికి దొరకకుండా తప్పించుకుంటూ దూరంగా పారిపోతూ ముప్పతిప్పలు పెట్టాడు ఆ బ్రహ్మచారి. కోపంతో వెంటబడ్డాడు మహర్షి. ఏది ఏమైనా సరే తన వెంట తెచ్చుకున్న పవిత్రమైన జలాన్ని పారబోసిన ఆ బ్రహ్మచారిని వదలకూడదనే నిశ్చయంతో ఆ బ్రహ్మచారి దొరకకపోతాడా అని చూస్తూ నిలబడ్డాడు మహర్షి. అదే సమయంలో శూర్పకర్ణం, లంబోదరం, ఏనుగు తల, ఎలుక వాహనంతో భవానీమాత కుమారుడు గణపతి తన గణాలతో సహా వచ్చి నిలబడ్డాడు. కాకి రూపంలోనూ బ్రహ్మచారి రూపంలోనూ తనను అల్లరి పెట్టింది గణపతేనని అర్థం చేసుకున్నాడు అగస్త్యుడు. వెంటనే పశ్చాత్తాపంతో, అయ్యో ఘనాధ్యక్ష, వినాయక, నేనెంత అపరాధిని, ఎంత పాపం చేశాను, నా పాపానికి నిష్కృతి లేదు, అపచారం చేశాను, నన్నేం చేసినా పాపం లేదు, అవివేకంతో నిన్ను గుర్తించలేక కొట్టబోయాను, నన్ను క్షమించు అంటూ తల మీద మొట్టుకుంటూ ఏడ్చేస్తూ ఉన్నాడు అగస్త్యుడు. ఆ మాటలు విని గణపతి చిరునవ్వుతో, పొరపాటు ఎవరికైనా సహజమే, నీ మీద నాకు కోపం లేదు, నీకేం కావాలో అడుగు అన్నాడు. దానికి అగస్త్యుడు, స్వామి, నేను చేసింది తప్పే, వివేకం వదిలేసి కోపంతో నీ తల మీద మొట్టాను అంటూ పశ్చాత్తాపంతో బాధపడుతూ తన తల మీద మళ్ళీ మళ్ళీ మొట్టుకుంటూ ఉన్నాడు. కొంచెం సేపటికి తేరుకుని
కింద పడిన కమండలాన్ని చేతిలోనికి తీసుకొని శివార్చనకు కూడా నాకు నీరు మిగలలేదు అన్నాడు దిగులుగా. అప్పుడు గణపతి బాధపడకు, శివార్చనకు నీరు నేనిస్తాను అని గణపతి తన తొండాన్ని చాపి కింద పడిన కావేరీ నీటిని తీసి కమండలాన్ని నింపి అగస్త్యుడికి ఇచ్చాడు. మహర్షి ఇంద్రుడి కోరిక మీద అడవిని రక్షించడానికి ఈ నీరు తీసుకోవలసి వచ్చింది. అదే కావేరీ నీటిని నా తొండంతో నీ కమండలంలోనే పోషిస్తున్నాను. శివార్చనకు ఇది పవిత్రమైన జలమే. నన్ను తల మీద మొట్టానన్న బాధతో నిన్ను తల మీద మొట్టుకున్నావు. ఇప్పటి నుండి ఎవరైతే నా అనుగ్రహం పొందాలని నన్ను పూజించేటప్పుడు తల మీద మొట్టి కాయలు పెట్టుకుంటారో వాళ్లను వెంటనే అనుగ్రహించి వాళ్ళ కోరికలు తీరుస్తాను. నువ్వు నా తండ్రితో సమానుడవు. నీ మీద నాకు ఎటువంటి కోపము లేదు. ఈ వరానికి నువ్వు అర్హుడవే. నీ వలన నా భక్తులు తక్కువ పూజతో ఎక్కువ ఫలితాన్ని పొందుతారు అని చెప్పి ఇంకా ఎన్నో వరాలు అగస్త్య మహర్షికి ఇచ్చి అంతర్ధానమయ్యాడు గణపతి. ఆనాటి నుండి ఎవరైతే గణపతి ముందు మోకరిల్లి నెత్తి మీద మొట్టికాయలు మొట్టుకుంటారో వారికి గణపతి యొక్క అనంతమైన అనుగ్రహ ఫలితం లభించటం మొదలయ్యింది. సంకటహర చతుర్థి గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లుగా పురాణ కథనం. సంకష్ట చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. సంకటహర చతుర్థి అంటేనే సంకటాలను తొలగించేది అని అర్థం. అందుకే ఈ పవిత్రమైన రోజున వ్రతమాచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. పూర్వం ఒకానొకప్పుడు ఋషులందరూ కూడా కలిసి కుమారస్వామి దగ్గరకు వెళ్ళి శత్రు, దారిద్ర్య, కష్టాలతో బాధపడేవారు, రుణబాధలు పడుతున్న వారికి, సంతానం లేని వారికి, ఈతిబాధలు పడేవారికి, దీర్ఘవ్యాధులతో పీడింపబడుతున్న వారికి, చదువు సరిగ్గా రాకపోవటం, ముందుకు సాక్కపోవటం వంటి ఆటంకాలు అనుభవించే వారికి, భూలోకంలో కలియుగం మొదలైన 5000 సంవత్సరములు గడిచిన తర్వాత ఇలాంటి క్లేశాలు మనుషులను ఎక్కువగా బాధిస్తాయి. ఈ విధంగా బాధలు పడుతున్న వారికి వారి కష్టాలు తీరే వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ఋషులు కుమారస్వామిని అడిగారు. దానికి సమాధానంగా స్కందుడు ఈ విధంగా తెలిపాడు. శుభాలు సిద్ధించుటకు తక్షణ ఫలదాయిని అయిన సంకష్టహర చతుర్థి అనే వ్రతం అన్ని వ్రతాలలోనికి అత్యంత శ్రేష్టమైనది. పాండవులు అరణ్యవాసము, అజ్ఞాతవాసం వంటి మహా కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో రాజ్య లాభం, పూర్వ వైభవం పొందడానికి శ్రీకృష్ణుడు సూచన మేరకు ఈ వ్రతాన్ని ధర్మరాజు ఆచరించాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ వ్రతం యొక్క మహత్యాన్ని వివరిస్తూ ఇది గణపతి స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్లుగా ఆ వ్రతాన్ని తాను ఉపదేశిస్తున్నట్లుగా చెప్పాడు అని కుమారస్వామి ఋషులకు చెప్పాడు. పార్వతీదేవి కూడా సంకటహర చతుర్థి వ్రతం చేసే శివుణ్ణి భర్తగా పొందింది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోషణం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే. ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు. అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది. ఆంజనేయుడు లంకానగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు. ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి. అనగనగా ఒక ఊళ్ళో భూపతి అనే వ్యాపారి ఉండేవాడు. ఆయన చాలా ధనవంతుడు. బంగారు వ్యాపారం చేసేవాడు. ఎంతో కూడబెట్టాడు. కానీ అతనికి బంగారం అంటే విపరీతమైన మోజు ఉండేది. భూపతికి ఒక చిన్నారి ముద్దుల పాప ఉండేది. ఆయనకు తన కూతురు అంటే చాలా ఇష్టం. ఒక రోజున తన ఇష్టదైవమైన గణపతిని ప్రార్థిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆ విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. భూపతి, నీ భక్తి నాకు నచ్చింది. నీకు ఒక వరం ఇద్దామనిపిస్తున్నది. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు విఘ్నేశ్వరుడు. భూపతి సంతోషంతో పులకరించిపోయాడు. ఏం వరం అడిగినా ఇస్తారు కదా స్వామి అని అడిగాడు. ముందస్తుగా వరాన్ని బట్టి ఉంటుంది, కోరుకో ముందు అన్నాడు గణపతి. అయితే నేను పట్టిందల్లా బంగారం కావాలి దేవుడా అని కోరుకున్నాడు భూపతి. సరే, నువ్వు కోరిన వరం ఇచ్చేస్తున్నాను, మరి జాగ్రత్తగా ఉపయోగించుకో అని చెప్పి గణపతి మాయమైపోయాడు. భూపతికి చాలా సంతోషం వేసింది. ప్రయత్నించి చూద్దామని చెప్పి ఒక గాజు బొమ్మను పట్టుకున్నాడు. తక్షణం ఆ గాజు బొమ్మ బంగారు బొమ్మగా మారిపోయింది.
మంచాలన్నీ కుర్చీలన్నీ ముట్టుకున్నాడు. అవి కూడా వెంటనే బంగారం మంచాలు, బంగారుపు కుర్చీల్లాగా మారిపోయాయి. భూపతికి మహదానందమయ్యింది. తన ఇంట్లోని ఒక్కొక్క వస్తువును గుర్తు చేసుకొని వెళ్ళి వాటిని ముట్టుకున్నాడు. అవన్నీ బంగారం అయిపోయాయి. అప్పటికి ఇక మధ్యాహ్నమైంది. భూపతికి ఆకలయ్యింది. భోజనం చేద్దామని వంటగదిలోనికి వెళ్ళి ప్లేట్లను ముట్టుకున్నాడు. వెంటనే ఆ ప్లేటు కాస్త బంగారం అయిపోయింది. భూపతి సంతోషంగా నవ్వుకుంటూ అన్నం గిన్నెను పట్టుకొని చూశాడు. అది బంగారం అయిపోయింది. సర్లే, ఇప్పటికీ ఈ ఆట చాలు, ఆకలి బాగా వేసేస్తుంది. అన్నం తిందామని అన్నం పెట్టుకుని తినబోయాడు. ముద్ద నోటిని చేరేలోగా బంగారు ముద్ద అయిపోయింది. బంగారాన్ని ఎవరైనా ఎట్లా తింటారు? భూపతి అప్పుడు కొంచెం కంగారు పడ్డాడు. పోనీలే, కనీసం మంచినీళ్ళైనా తాగుదాం అని గ్లాసును చేతిలోనికి తీసుకున్నాడు. నీళ్లు పెదాలను తాకాయో లేదో బంగారం అయిపోయాయి. భూపతికి ఏం చేయాలో తోచలేదు. ఒకవైపున ఆనందం, మరోవైపు బాధ. ఇందులో ఏదో కిటుకు ఉంటుంది. నిదానంగా ఆలోచించి చూస్తే తెలుస్తుంది అనుకున్నాడు. ఇంతలోనే భూపతి కూతురు బడి నుంచి వచ్చింది. భూపతిని చూడగానే ఆ పాప నాన్న అని అరుచుకుంటూ దగ్గరకు వచ్చింది. భూపతి ఒక్క క్షణం పాటు తన బాధను మర్చిపోయి ఆ పాపను హత్తుకుని ముద్దు పెట్టబోయాడు. అంతే, ఆ పాప కూడా బంగారు బొమ్మ అయిపోయింది. ఎంత పిలిచినా పలకదు, ఉలకదు. భూపతికి పిచ్చెక్కినట్లయింది. పాపా పాపా అని విపరీతంగా ఏడ్చాడు. ఈ దరిద్రపు వరం నాకొద్దు, నా పాప ఉంటే నాకు చాలు. దేవుడా, ఈ వరం వెనక్కు తీసుకో ప్లీజ్, రా ఒక్కసారి, నాకు ఈ బంగారం అవసరం లేదు అని ఏడ్చాడు. ఆ ఏడుపు చూసి విఘ్నేశ్వరుడికి కూడా జాలి వేసింది. వెంటనే మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. గణపతి, భూపతి, ఎందుకు వరాన్ని ఇంత తొందరగా వద్దనుకుంటున్నావు? నువ్వు పట్టిందల్లా బంగారం అవుతున్నది కదా అని అడిగాడు అమాయకంగా. అప్పుడు భూపతి చెంపలు వేసుకొని గణపతి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి, నాకు బుద్ధొచ్చింది. ఇక ఎప్పుడూ అత్యాశకు పోను. ఈ వరం నాకు వద్దు. నా జీవితం మునుపటి మాదిరి ఉంటే చాలు. ఉన్న దాంట్లో సంతృప్తి పడతాను. ఇంకా ఇతరులకు సాయం చేస్తాను ప్లీజ్. ఇది వరం కాదు, శాపం. ఈ శాపాన్ని వెనక్కి తీసుకోండి అని వేడుకున్నాడు. దాంతో గణపతి చిరునవ్వుతో తదాస్తు అని మాయమైపోయాడు. భూపతి చెయ్యి తగిలి బంగారం అయిపోయినవన్నీ కూడా వెంటనే మళ్ళీ మామూలుగా అయిపోయాయి. బంగారు బొమ్మగా మారిన బిడ్డ కూడా మామూలుగా అయిపోయి కిలకిలలాడింది. భూపతి సంతోషంతో ఆ పాపను ఎత్తుకుని ముద్దాడి తృప్తిగా కళ్ళ నీళ్లు తుడుచుకున్నాడు. కనుక ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు. ఇక మీ ఇంట్లో డబ్బే డబ్బు, సకల ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.